ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజగారు. రక్తం కారిపోతూ ఉంది. విరాట్, నీకేమైనా జరగనివ్వు, నీకంటే ముందు నేనే ఈ లోకంలో ఉండను అని అనుకుంటూ కళ్ళు మూతలు పడుతూ ఉంటే, కాళ్ళు వంగిపోతూ ఉంటే అలాగే కింద పడిపోయాను. ఎంతసేపు అయిందో తెలీదు. నా చుట్టూ ఏం జరిగిందో తెలీదు. ఎవరివో మాటలు లీలగా వినిపిస్తూ ఉంటే కళ్ళు తెరవడానికి ట్రై చేశాను నేను, కానీ నా వల్ల అవ్వడం లేదు. అప్పుడే నా చేతికి చిన్న సూది వేస్తున్నట్టు అనిపించడంతో మళ్ళీ మొత్తం చీకటి అయిపోయి తెరుచుకోవాల్సిన కళ్ళు కూడా మోసుకుపోయాయి. మరికొంతసేపు, అంటే ఎప్పుడో నాకు కూడా తెలీదు, మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాను నేను. నా రూమ్లో అమ్మా నాన్న ఉన్నారు అనుకుని మెల్లిగా కళ్ళెత్తి చూస్తే విమల అత్తయ్య నా పక్కనే కనిపించింది. ఒక్క క్షణం నాకు ఎక్కడున్నానో గుర్తుకు రాలేదు. తర్వాత నిదానంగా ఒక్కొక్కటి అన్నీ గుర్తుకు రావడంతో విరాట్ అని అరుస్తూ పైకి లేవాలని ట్రై చేశాను. కానీ వెంటనే రియాక్ట్ అయిన విమల ఆంటీ నన్ను లేవకుండా ఆపేసింది. అత్తయ్య, విరాట్ అని నేను అడుగుతూ ఉంటే, బస్సు ఫస్ట్ నువ్వు నార్మల్ అవ్వరా అంటూ తన గుండెకి అదుముకుంది నన్ను. అత్తయ్య, నాకు విరాట్ కావాలి ప్లీజ్, మీరు కూడా ఒకప్పుడు డాక్టరే కదా, ప్లీజ్ విరాట్ని కాపాడండి అంటూ ఏడుస్తూ ఉన్నాను. కానీ అత్తయ్య ఏం చెప్పకుండా అలాగే ఉండిపోయింది. నేను స్పృహలో లేక ఎంతసేపు అయింది, తెల్లారిపోయిందా అని చుట్టూ చూశాను నేను. విండోల నుండి మండే ఎండ కనపడ్డంతో ఇంతసేపు మొద్దు నిద్రపోయానా అనుకుంటూ, విమల అత్తయ్య, నేను విరాట్ కోసం ఏమీ ఏడ్చను, ఒక్కసారి నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళవా ప్లీజ్ అని అడిగింది. పండు, ఇప్పుడు వద్దు, ముందు నువ్వు ఏమైనా తాగు అని నన్ను సముదాయించే ప్రయత్నం చేసింది. కానీ నేను వినలేదు. వద్దత్తయ్య, నాకేమీ వద్దు, ఒక్కసారి విరాట్ని చూసి వచ్చి మీరేం చెప్పినవన్నీ తింటాను, నన్ను ఒక్కసారి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి అని అదే పాట పాడితే, సరే ఉండు, నిడిల్ తీయించి తీసుకువెళ్తాను, అక్కడ ఏం జరిగినా నువ్వు నార్మల్గానే ఉండాలి అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంది విమల అత్తయ్య. ఆమె అనే వరకు నాకు గుర్తే లేదు. నేను నిన్న నా వ్రిస్ట్ని కట్ చేసుకున్నా అని, కానీ నాకు అదేమీ అంత పెద్ద విషయం అనిపించలేదు. ఇప్పుడు విరాట్ని చూడడం కంటే అత్తయ్య నన్ను నడిపిస్తూ ఉంటే మెల్లిగా విరాట్ ఐసీయూ దగ్గరికి వెళ్ళాను. వైట్ క్లాత్ పరిచి ఉంది బెడ్ మొత్తం. అది చూడగానే నాకు మళ్ళీ కళ్ళు తిరిగాయి. నన్ను కనీసం ఐసీయూలోకి కూడా పంపించలేదు. ఆ చిన్న విండోల నుండి చూసి కుమిలిపోయాను. ఇదంతా అత్తయ్య, మామయ్యకి డాక్టర్స్ అందరూ తెలుసు, పైగా మేయర్ కూడా డాక్టర్నే కదా, ఒకసారి విరాట్ కోసం మాట్లాడొచ్చు కదా అని అడిగాను నేను. వసు, విరాట్ని చూపించమన్నావు, చూపించాను, వాడికి ఏమీ అవ్వదు, నువ్వు పద ఫస్ట్, ఏమన్నా తిందువు, పిచ్చిదానా, నరం కట్ చేసుకొని ఒక రోజు మొత్తం స్పృహలో లేవు, అంత భయం లేకుండా పోయిందా అని విమల అత్తయ్య అరుస్తూ ఉంటే, మీ కొడుకు లేకుండా ఉండలేను అనిపించింది అత్తయ్య అని చెప్పి పెదవులు ఒకవైపుకి సాగదీసి, అందరూ ఎక్కడా అని అడిగాను. వేరే రూమ్లో ఉన్నారు, నిన్ను కంట్రోల్ చేయడం మీ అమ్మ నాన్న వల్ల కాదు, కాబట్టి నీ దగ్గర నన్ను పెట్టారు అని చెప్పింది విమల అత్తయ్య. ఒక్కసారి లోపలికి వెళ్ళే పర్మిషన్ తీసుకోవచ్చు కదా అత్తయ్య, విరాట్ని టచ్ చేయాలి అనిపిస్తుంది అన్నాను. వద్దు, నువ్వు భయపడతావు, ప్రాణాలకు అయితే ప్రమాదం లేదు అని చెప్పారు డాక్టర్ అని అంది అత్తయ్య. ఆ విషయం మీరు చెప్పకపోయినా నా గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుంది అంటేనే నాకు తెలిసిపోయిందిలేండి అంటూ ఇంకోసారి వెనక్కి తిరిగి విరాట్ వంక చూశాను నేను. ఫేస్కి కూడా ఏవో కట్లున్నాయి, ఇక ఒళ్ళంతా అయితే చెప్పనక్కర్లేదు. విరాట్, నా కోసం త్వరగా క్యూర్ చేసుకొని ఇంటికి రా అని చెప్తూ విమల అత్తయ్యతో పాటు వెళ్ళాను నేను. నా గాయంని క్లీన్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేసింది, స్నానం చేయించి బీట్రూట్ జ్యూస్ తెచ్చిచ్చింది. వద్దు అత్తయ్య, ఇంకోసారి విరాట్ దగ్గరికి వెళ్ళొస్తాను అని నేను అంటూ ఉంటే
చెంప పగలగొడతా. వాడికి అలా జరిగింది అని మేం దుఃఖంలో ఉంటే నువ్వు మమ్మల్ని ఇంకా భయపెట్టి చేయి కోసుకున్నావు. ఎంత రక్తం పోయిందో తెలుసా? వాడు కనుక ఇది చూస్తుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పచ్చి బీట్రూట్ తినిపించేవాడు. అయినా నా కొడుకుని ఇంకా నువ్వు చూసుకోవాలి అంటే నీకు ఇంకా చాలా ఎనర్జీ కావాలి, తాగు అని విమల అత్తయ్య అంటుంటే ఆవిడలో ఈ యాంగిల్కి షాక్ అయిపోయాను నేను. చూస్తూ ఆ జ్యూస్ని గటగట తాగేశాను నేను. ఇప్పుడున్నా ఇంకొకసారి తీసుకువెళ్ళరు అత్తయ్య అని నేను అంటూ ఉంటే డాక్టర్ ఇప్పుడు వచ్చి ఏ విషయం చెప్తానో అన్నారు. వెళ్దాం పదా అని నన్ను తీసుకొని వచ్చింది. మేం వెళ్ళే లోపు అందరూ అక్కడే ఉన్నారు. విరాట్కి ఇంకేం ప్రాబ్లం లేదు అని నాలో చిన్న నిశ్చింత. కానీ లేచి నన్ను కోప్పడుతూ ఉంటే చూడాలని ఉంది. అందుకే డాక్టర్ లోపల చెక్ చేస్తూ ఉంటే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అంటాడేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఆశగా. డాక్టర్ బయటికి వచ్చి విరాట్ వర్మ ఫ్యామిలీ రైట్ అని అన్నాడు. హా అవును అని భాస్కర్ అంకుల్ అంటే సారీ టు సే చాలా ట్రై చేశాం బట్ అతని అని డాక్టర్ చెప్పడం ఆపేయడంతో ఆశ చచ్చింది నాలో. కానీ పిచ్చి మొండితనం అయితే ఉంది నాలో. ఫ్యామిలీ అందరం డాక్టర్ వంక చూడటంతో నిన్న ఉన్నంత హార్ట్ బీట్ కూడా లేదు, చాలా స్లోగా ఉంది. అది ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. పల్స్ కూడా బాగా తగ్గిపోయింది. వర్మ గారు మాకు తెలుసు కాబట్టి నిజం మాత్రమే చెప్తున్నాం. ఎక్కడో దేవుడి దయ అదృష్టం ఉంటే తప్ప ఇతను బ్రతకడానికి మేమేం హోప్ ఇవ్వలేం. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. అందరూ నాలాగా ఆశ చిగురించి ఉన్నారేమో. ఆయన చెప్పిన మాటలకి కుప్పకూలిపోయారు. కానీ నేను ఓటమి ఒప్పుకునే రకాన్ని కాదు. మొండిగా అయినా నా విరాట్ని సాధించుకునే టైప్. నేను ఒక నిర్ణయానికి వచ్చి ఐసీయూలోకి వెళ్ళబోయాను. కానీ అక్కడే ఉన్న నర్స్ ఆపేసింది నన్ను. ఆమె చెయ్యి విదిలించి నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పాను నేను. లేదు మేడం, పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, లోపలికి ఎల్లో చేయొద్దని డాక్టర్ చెప్పారు. మా మాట వినండి అని అంది ఆ నర్సు. అదే డాక్టర్ ఏం చెప్పారో కూడా వినలేదా మీరు? మీ కర్మ, మేమేం చేయలేము. మీ అదృష్టం ఉంటే మనిషి బ్రతుకుతాడు అని ఆయన చేతగాక వదిలేసి చెప్పేసి వెళ్ళిపోయారు. మరి మీరు వదిలేసినప్పుడు మా మనిషిని మేమే చూసుకోవాలి కదా అని గట్టిగా అరిచి చెప్పాను. డాక్టర్ కూడా వెనక్కి వచ్చి ఏంటి ఇక్కడ గోల, ఎవరి అమ్మాయి అని అడిగాడు. సార్ వద్దు అంటే లోపలికి వెళ్తాను అంటుంది, మీరు చెప్పండి అని నర్స్ అనడంతో వర్మగారు ఎవరు ఈ అమ్మాయి అని అడిగాడు ఆ డాక్టర్. మా కోడలు, విరాట్కి కాబోయే వైఫ్ అని అంకుల్ చెప్పగానే నర్స్ వైఫ్ చూసి పంపించు అని చెప్పి ఆయన కూడా అక్కడే ఉండిపోయారు. ఒక్కదాన్ని లోపలికి వెళ్ళాను. విరాట్ ముఖం మొత్తం కట్లున్నాయి. అతని దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకున్నాను. గుండె మీద తల ఆంచి ఎందుకు నువ్వు ఇంత తక్కువ కొట్టుకుంటున్నావు? నీకోసం ఇంకో గుండె ఇక్కడ కొట్టుకోవాలా ఆగిపోవాలా అని ఆలోచిస్తుంది అని నీకు తెలీదా అని. విరాట్, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నువ్వు లేకుంటే నా కోసం ఆలోచించేవారు ఎవరున్నారు నీలాగా? ఒక్కసారి కళ్ళు తెరవవా అని చెప్తూ విరాట్ ముఖంలోకి చూశాను నేను. నా వంక అల్లరిగా చూసే కళ్ళు ఇప్పుడు మూసుకొని ఉన్నాయి. ఒక్కసారి నన్ను చూడవా విరాట్, కనీసం కోపంగా అయినా అంటూ విరాట్ని ప్రాధేయపడ్డాను. కానీ దుర్మార్గుడు కదా, అస్సలు ఓపెన్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.